బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు రంగారావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాను. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం నష్టంగా ఉంది. ఏమల్ల విపరీతమైన వర్షాలు, తెగుళ్ళు, దాని మూలాన దిగుబడులు లేక మా ఉన్నటిగా పండిన దాన్ని కూడా మార్కెట్ లేక రైతు పూర్తి దివాలా తీసి ఉన్నాడు. ఒక రైతు కూడా సంతోషంగా లేడు. రైతు ఏ రైతుని కదిలించినా ఏం చెప్పలేక ఏం తినలేక మంచాన పడ్డ పరిస్థితిలో ఉన్నాడు. కానీ రైతుకి ఏ విధంగా కూడా 4 సంవత్సరాలు బట్టి పూర్తి దెబ్బతిని ఉన్నాడు. అసలు ఆ ప్రభుత్వం రైతు ప్రభుత్వం మాది, భారీ ఎత్తున రైతులను ఆదుకున్నామని చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో మీరేమో దిగాలు పడి మంచాన పడ్డారని చెబుతున్నారు. ఏంది ఆయన చేసింది? రైతు భరోసా కేంద్రాన్ని పెట్టాడు. ఒక మందు కట్ట కానీ, ఒక పురుగు మందు కానీ, ఒక ఒడ్డు బస్తా కొనడానికి డబ్బులు ఇవ్వటం కానీ ఏమీ లేదు. పేరుకు మట్టికి మేము విద్యార్థం అని చెప్పారు. నవరత్న అన్నాడు, ఒక రత్నం కూడా ఆడ పని చేయాలి, అన్నీ వస్తుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది 50 రోజుల్లో? మరి ఈ ప్రభుత్వం వచ్చిన 20 రోజులు గడవ తెలికి పెన్షన్లు పూర్తిగా ఇచ్చేశారు. 3,000 దాన్ని 4,000 చేసి 4,000ని 2 నెలలు ముందే పెట్టి 7,000 ఇచ్చేశారు. ఇంతకుముందు ఎవరైనా చేశారా? ఏ గవర్నమెంట్లో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేనిది ఈ గవర్నమెంట్ వచ్చినా జరిగింది. దానికి సంతోషిస్తున్నారు ఆ లబ్ధి పొందిన వారు ప్రతి వారు. అసలు ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ మీరు వానలు అన్నారు కాబట్టి ఇక్కడ చిన్న డౌట్ అడగాలి. చంద్రబాబు వస్తే వానల కురవు అసలు అని కరువే వచ్చింది, కరువు చంద్రబాబు కమల పిల్లలు అని చెప్పి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదా. మరి కరెక్టే, చంద్రబాబు వస్తే కరువు, జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు. ఆయన వచ్చిన వర్షాలు ఈయన కరువు ప్రాంతంలో కొంత పోయినా కొంత అయినా దక్కింది. ఈయనకు వర్షాలు పడి అదుల్లో పైర్లన్నీ పీకేసుకోవటం, వేరే పైర్లు అయితే తెగుళ్ళు రావటం, దానివల్ల రైతులు ఏ విధంగా లాభపడలేదు, నష్టపడ్డారు కానీ లాభం అనేది లేదు. దానివల్లే అందరూ ఇబ్బంది పడి మంచాన పట్టిన కార్యక్రమం అదే. మరి ఇప్పుడు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు, మరి గత వారం 10 రోజుల నుంచి చూస్తుంటే వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరి ఇప్పుడు ఎందుకని ఈ నాయకులు కూడా దాని గురించి ఎందుకని మాట్లాడలేదంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పడ్డ వర్షాలు అందరికీ ఉపయోగం, కానీ ఎవరు దీనివల్ల నష్టపోయామని ఎవరు అనలేదు, ఎవరు వినలేదు, మేము చూడలేదు. ఈయన వచ్చినాక మా అన్ని సక్రమంగానే ఉండి మంచినీళ్ళు కూడా లేని చెరువులకు మంచినీళ్ళు వచ్చినాయి. రైతులు పూర్తిగా వ్యవసాయం చేసుకుంటా విత్తనాలు తెచ్చుకుంటున్నారు. అన్ని విధాల సౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఏం నష్టమే లేదు. ఇప్పుడు ఎక్కడ ఏదైనా మీరు ఆడవేసి ఇచ్చినా ఈ వర్షాలు రైతుకు ఉపయోగం అన్నారు కానీ నష్టమైన దాఖలాలు ఆడలేవు. ఏడన్నా కానీ నష్టపోయిన దాఖలాలు ఉంటే చెప్పండి. ఈ 50 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినలో ప్రధానమైన ఏదన్నా సరే పథకాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రవేశపెట్టిన పథకాలు అసలుకి ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రవేశపెట్టిన పథకాలు మొట్టమొదటి పథకం ఇదే. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, విడో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు. ఈ పెన్షన్లు బట్టి పూర్తిగా పని అయింది. అందరూ సంతోషంగా ఉండి ఈ గవర్నమెంట్ని మనం ఎందుకు ఇంతకుముందు గెలిపించుకోలేకపోయామని చెప్పి అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఫ్రీ ఇసుక అని చెప్పి వదిలేరు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలుకి? ఇంతకుముందు ఒక ఇసుక ట్రక్కు తేవాలంటే 40,000 50,000. ఇప్పుడు ఎంత 250 టన్నుకి. ఆడ కట్టేది ఎత్తుడు ఛార్జీ తప్ప ఏరే ఛార్జీలు లేవు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండరు. ఈ బిల్డింగ్ కార్మికులు కానీ, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు కానీ, బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్లు కానీ అందరూ సంతోషంగానే ఉన్నారు. మరి అయితే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది, భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి అంటూ ఢిల్లీ స్థాయిలో ధర్నా చేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఏమంటారు? మరి మీరు ఇప్పుడు హింస జరుగుతుందో జరగలేదు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పాలి. ఆయన పోయి నేను ఢిల్లీలో కూర్చొని నాకు 7-6 శాంతి పద్ధతులు కరువైనవి అని చెప్పని ఆయన చెప్పుకుంటే సరిపోద్దా? అక్కడ జరిగింది ఆడ ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి తగాదాలు ఉన్నాయి. దాని మూలాన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకొని వాళ్ళు చంపుకున్న దాన్ని చేసుకొని రాజకీయాలు రంగు పుడితే ఎవరు నమ్ముతారు? ఇది నమ్మే పరిస్థితి లేదు. ఆయన లేని ఉందంటూ లేనట్టు చూపించుకుంటే ఇంతకుముందు నమ్మారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పోటీ చేయమనండి, ఆడ రాజీనామా చేసి ఆయన గెలుస్తాడో ఓడతాడో ఆడనే తెలుసుద్ది. అదేంటి దాదాపు 36 హత్యలు జరిగినాయి, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వేధింపులు భరాయించలేక 1,500 మంది ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి కొన్ని లెక్కలు చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దానికి విలేకరులు అడిగారు కదా సార్, మీరు ఎంతమంది చచ్చిపోయారో ఆ లిస్టు కాతి ఏంటంటే ఆ లిస్ట్ ఇవ్వటానికే నీ దగ్గర లేకపోతే ఇక 300 మంది జరిగే 1,500 లక్షలు నట్టపోయారంటే ఇదంతా నిజమని ఎవరూ నమ్మట్లేదు. నమ్మకనే ఎమ్మటనే ఢిల్లీ నుంచి అయితే మంగళగిరి వచ్చారు. మంగళగిరి వచ్చిన ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదంటారు? మరి అసెంబ్లీకి వెళ్తే ప్రజలు వేస్తారు కదా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ గురించి, నువ్వు ఆడ అది చేసేవి ఇటు సమాధానం ఏంటంటే చెప్పలేక అసెంబ్లీకి పోనంటున్నాడు. ఇవాళ ఇంకో మాట చెబుతున్నాడు, నేను ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన దాకా నేను అసెంబ్లీకి పోనని.
ఇవాళతో అయిపోతున్నాయి కదా సెషన్స్. ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కదా, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ ఒక మా వ్యాఖ్య అయితే చేస్తున్నారు కదా ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో అశాంతి అరాజకాలు జరుగుతున్నాయి, ఆయన ఒక్కడు తప్ప ఎవరైనా ఆయన పార్టీ వాళ్ళే అంటాం మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేలే జరుగుతుంది. ఆ పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు టీడీపీలో చేరడానికి క్యూ కట్టారు. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలుసుకొని చేర్చుకుందా అని చెప్పి టీడీపీ కూడా వాళ్ళు ముందుగా ఆహ్వానించే పరిస్థితి లేదు. వీళ్ళంతా దౌర్భాగ్యులు, దొంగలు, దోపిడీదారులు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఈ వాళ్ళు చెప్పింది ఏది కూడా నమ్మే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు, జిల్లాలో లేదు, మండలాల్లో లేదు, గ్రామాల్లో ఎక్కడా లేదు. ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళలో ప్రధానంగా ఇద్దరు నాయకులు అయితే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాల పరంపర ఇలాగే సాగుతుందంటారా? ఇప్పుడు ఇద్దరు రాజీనామాలు చేసి టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో వాళ్ళని చేర్చుకోవడానికి ఎడేం ద్వారాలు తెరిచిలేవు. వాళ్ళ క్యారెక్టర్ కాండాక్ట్ మంచిదైతే ఎవరైనా చేర్చుకుంటారు, ఎక్కడైనా చేరవచ్చు. వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి ఆడ ఎవరు చేర్చుకునే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు ఆడదావాల్సిందే, వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తానన్నవి కానీ లేదంటే రైతులకు ఇచ్చిన హామీలు కానీ అన్నీ తుంగలో దొక్కేశాడు చంద్రబాబు నాయుడు. ఇస్తానన్న పథకాలు, సూపర్ 6 పథకాలన్నీ గాలికి వదిలేశాడు అనే మాట అయితే వినపడుతుంది కదా వైసీపీ నాయకుల దగ్గర నుంచి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? సార్ ప్రభుత్వం వచ్చి 40 రోజులు 45 రోజుల కంటే కాలా. ఇప్పుడు ఒక్కరోజే నువ్వు పొలంలో ఇత్తనం వేయంగానే పంట చేతికొచ్చుద్దా? ఇప్పుడు వచ్చారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని మనం ఏం చేయాలా, ఎట్ట చేయాలా, మన ఖజానాలో డబ్బు ఎంత ఉంది, దాన్ని ఎట్ట చేయాలని దాని ఈక్వేషన్ చూసుకున్నాక పంచడం మొదలు పెడతారు. కానీ రాగానే ఇచ్చేవాలి లేదంటే వాళ్ళు ఏదో రకంగా పార్టీని అబ్బాస్ బాల్ చేయడానికి ఈ విమర్శలు చేస్తున్నారు. కానీ అది సద్విమర్శ కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఈ అన్నమాట చెల్లెత్తాడని చెప్పి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడ్డు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట తిప్పడం, మడమ తిప్పని నాయకుడు. అందుకనే ప్రతి ఒక్క పేదవాళ్ళని ఆదుకున్నాడంటూ వైసీపీ నాయకులు కొత్త ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. కానీ అందులో వాస్తవం ఉందంటారా? దాంట్లో ఏమీ లేదు, అంతా అభూత కల్పనేనండి. జగన్మోహన్ రెడ్డి మంచివాడే, అన్ని పథకాలు సక్రమంగా జరిగితే ఇప్పుడు ఎందుకు 151 సీటుని 11 సీట్లు తెచ్చారు, అది ఒక్కటి సార్లు నిదర్శనం. అయ్యా ఇవన్నీ ఈవీఎం మాయ అంటున్నాడు కదా. అలాగే చూస్తే కనుక చంద్రబాబు తప్పులు శిశుపోలుడి తప్పుల్లాగా 100కు దగ్గరలో ఉన్నాయి. త్వరలో కూడా చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు ప్రజలు అనే మాట, ప్రభుత్వం మారొచ్చని కూడా మాట అంటున్నాడు కదా. సరేనండి, జనం అంతా గమనిస్తానే ఉన్నారు. నువ్వు గెలిచినప్పుడు 150 సీటు వచ్చినప్పుడు కూడా ఏమేమో తప్పు ఉందా, ఇవాళ వచ్చి తప్పు జరిగిందని నువ్వు గుర్తించావా? నేను అనొచ్చు కానీ అంటానికి నా దగ్గర ఆధారాలే ఉన్నప్పుడు అటు ఏమి లేదని అర్థమైపోయింది. కానీ నీ నోటితో నువ్వే చెప్పావుగా. అంటే నిన్నేదో ఒక సర్వే రిపోర్ట్ వదులుతున్నారు కదండి, 49 లక్షల ఓట్లు డంప్ చేశారు ఈవీఎంల్లో అని చెప్పి ఒక ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ అనేవాళ్ళు ఎవరో ఇచ్చారని చెప్పి అది తిప్పుతున్నారు కదా వీళ్ళు. ముఖ్యంగా సాక్షి ఛానల్ నిండా అదే తిప్పుతున్నారు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నారు కరెక్టేనండి. పీకే గారిని పెట్టుకొని సర్వే చేయించుకున్నావు కదా, నీ ఛానల్ నీ పెట్టుకున్న ఆయనే కదా. ఆయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పాడు. కాబట్టి నువ్వు నమ్మిన వాళ్ళే నీకు ఓడిపోతావు చెబితే ఏరియా వాళ్ళు నీకు వస్తాడు పోతాడని చెప్తే మనం ఎట్ట నమ్ముతాం, జనం ఎట్ట ఓట్లు వేస్తారు. ఇంకా ఓకే, ఓవరాల్గా ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం అంటున్నారు ఒక పక్కన, మరి ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చగలరంటారు ఆయన? మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అడగంగానే 15,000 కోట్లు ఇచ్చారంటే అది మామూలుగా హిస్టారికల్. ఇంతకుముందు ఏవి చేసింది కాదు. ఆయన కావాలని కష్టపడి తెచ్చుకున్న డబ్బులు ఇప్పుడు అది కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి అన్ని పథకాలు సక్రమంగా అమలు జరుపుతాడు. ఇందుట్లో ఏ ఇబ్బంది లేదు. ఎవరు అది దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శకు అసలు తావే ఎవడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకుడు. మనకి ఇంతకుముందు 5 సంవత్సరాలు పోగొట్టుకున్నామని ఎంతో చింతిస్తున్నారు. ఇప్పుడైనా మనం చంద్రబాబు నాయుడు గారిని కనిపెట్టుకొని ఉంటే మన రాష్ట్రం బాగు చేస్తాడు, మన పిల్లలు బాగుపడతారు, మన అందరికి ఉద్యోగాలు వస్తాయి, రాజధాని కడతాడు, పోలవరం కడతాడు, అన్ని పనులు అవుతాయి. ఎవరు ఏమి మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరు విమర్శలకు మనకు తావేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ విమర్శలు మనం నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు.